సంక్షేమ పథకాలు పెట్టడం గొప్ప కాదు, శాచ్యురేషన్ పాయింట్కి చేరడం గొప్ప. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య తేడా అదే, అలాగే తెలుగుదేశానికి వైసీపీకి మధ్య తేడా అదే, అలాగే కాంగ్రెస్కి వైసీపీకి మధ్య తేడా కూడా అదే. శాచ్యురేషన్ పాయింట్ అంటే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పథకం అందటం. తెలంగాణలో కేసీఆర్ చేయలేకపోయింది, ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసింది అదే. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ టైంలో చేయలేకపోయింది, నరేంద్ర మోడీ టైంలో చేసింది అదే. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందటం. ఇక్కడైతే అర్హులు కాదు, జగన్మోహన్ రెడ్డి అయితే అనర్హులకు కూడా ఇచ్చేస్తున్నాడు. వాస్తవంగా కేంద్ర లెక్కల ప్రకారం 30 లక్షల మంది పేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ అంటే 30 లక్షల కుటుంబాలు, 1,50,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాడు ఆయన. బియ్యము, తర్వాత నా సంక్షేమ పథకాలు ఇవన్నీ. దానివల్లనే ఓ ధైర్యం. ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి బస్సుల్లోది చక్కగానే ఆధార్ ఉంటే చాలన్నారు, బాగుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి 500 రూపాయల సిలిండర్కి సంబంధించి ఇచ్చిన గైడ్లైన్స్లో వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి మాత్రమే అంటున్నారు. ఇది కరెక్టా? కొంతమందికి మగాళ్ళ పేరు మీద ఉంటుంది, అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? మహాలక్ష్ములు అన్నారు కాబట్టి మగాళ్ళ పేరు మీద ఉంటే ఎవరా? రెండవది, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుందంటే ఎట్లాగా? మధ్యతరగతి ఇప్పుడు 10,000 15,000 అంటే మధ్యతరగతి అవుతారు, కానీ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండదు. ఇచ్చేసేసి అప్పటిదాకా ఇట్లా పెట్టినా పర్లేదు, అందరికి వైట్ రేషన్ కార్డు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైట్ రేషన్ కార్డులు అడ్డదిడ్డంగా ఇచ్చేశారు. దాదాపుగా 20-30 లక్షలు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు తను ఇంకా మళ్ళీ రావడం కోసం అప్పుడు కూడా ఒక 10-15 లక్షల మందికి చివరిలో ఇచ్చారు. అంటే దాదాపు 45-50 లక్షల మందికి ఈ మధ్యకాలంలో, అంతకుముందు మధ్యతరగతి ఉన్న వాళ్ళు పేదోళ్ళని చేసి మరి ఇచ్చారు. వాళ్ళకి ఓ రకంగా చెప్పాలని మధ్యతరగతి కూడా పేదోళ్ళ ఖాతాలో ఇళ్ళు తీసేసుకున్నారు, సంక్షేమ పథకాలు తీసేసుకుంటున్నారు. అలాంటి దశలో అక్కడ రిస్ట్రిక్షన్స్ పెడితే మంచిదా? అది ఆలోచించుకుంటే బెటర్.